జై శ్రీరామ్ మిత్రులారా, నేను జూన్ నెల 3వ తారీఖున అంటే ఎన్నికల ఫలితాల విడవక ఒక రోజు ముందు నేను చెప్పాను. ఇక్కడ తెలంగాణలో 17 సీట్లు ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీ మొత్తం స్థానాలన్నిటిలో తుడిచిపెట్టుకుపోతుంది. పెద్ద గుండు సున్నా సీట్లు వస్తాయి, సున్నా లేక ఒకటి వస్తుంది అని క్లియర్గా చెప్పాను అన్నమాట. ఆ వీడియోలో అది సైడ్లో మొత్తం కూడా కంటిన్యూ అయిపోయింది. తర్వాత చెప్తున్నాను, ఇప్పుడు ఈ ఎన్నికల ఫలితాలు వచ్చాయి కదా. ఇప్పుడు ఈరోజు మనకు 7వ తారీఖు, గుర్తు తెచ్చుకోండి. ఎన్నికల ఫలితాలు అన్నీ వచ్చేసాయి. కొత్త ముఖ్యమంత్రులు, కొత్త ప్రధానమంత్రి ఎవరైనా వస్తారని అనుకున్నాము. కొత్త ప్రధానమంత్రి ఎవరు ప్రమాణం చేసినా కూడా ఆయన కొత్త ప్రధానమంత్రిగానే లెక్క. అంటే ఎవరు మెజారిటీ ఉంటే వాళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటారు, ప్రధానమంత్రిగా ఉంటారు అన్నమాట. పార్లమెంట్లో ఎవరికి ఎక్కువ సీట్లు వస్తే వాళ్ళే ప్రధానమంత్రిగా ఉండాలి. అంటే ఒక పార్టీకి కానీ కూటమి కానీ. ఇక్కడ తెలంగాణలో 17 సీట్లు ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీ అంటే టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్కు ప్రస్థానం మారిపోయింది కదా. వీళ్ళకు 2 చోట్ల మాత్రమే ద్వితీయ స్థానం అంటే 2వ స్థానం దక్కింది. మిగతా 14 చోట్ల గుర్తుపెట్టుకోండి, 14 స్థానాల్లో వీళ్ళు 3వ స్థానానికి వెళ్ళిపోయినారు. అంటే వీళ్ళు పోటీలోనే లేరన్నమాట. తర్వాత ఇంకొక స్థానంలో ఇంకొక ఎంపీ సీట్ ఉంది కదా హైదరాబాద్, అక్కడ 4వ స్థానం దక్కింది. అంటే ఎంత అవమానకరమైన స్థితిలో ఉన్నారో వీళ్ళు ఆలోచించేయండి. మొత్తం డిపాజిట్లు ఎట్లా అంటే 1/6 వంతు పోలైన ఓట్లలో వచ్చిన వాళ్ళకి డిపాజిట్ వాళ్ళది వాపస్ ఇస్తారు. కానీ ఇక్కడ ఏం జరిగింది, 17 స్థానాల్లో 8 చోట్ల బీఆర్ఎస్ వాళ్ళు డిపాజిట్ కోల్పోయారు. మరి డిపాజిట్ కోల్పోయినారంటే చాలా హీనమైన స్థితి అనమాట. మీరు ఇంకా ఆలోచన చేయండి. వీళ్ళు మహారాష్ట్రలో పోటీ చేస్తారు, తర్వాత ఇంకా ఒరిస్సాలో పోటీ చేస్తారు, తెలంగాణలో కాకుండా మిగతా ఎన్ని స్టేట్స్లో పోటీ చేసి ప్రధానమంత్రి రేసులో ఉన్నా అని కూడా చెప్పాడు. మరి ఇప్పుడు ఈయన స్థితిగా దిగజారిన దానికి కారణం ఏంటి? వీళ్ళు చేసిన పాపం ఏంటి? ఎన్ని కుంభకోణాలు చేశారు? ఎంత అహంకారంగా ఇతరులను తిట్టారు? అదే పనిగా అనమాట అన్ని అబద్ధాలు చెప్పడంలో వీళ్ళు దిట్ట. హరీష్ రావు కానీ, కేటీఆర్ కానీ, తర్వాత కవిత కానీ, ఈయన చంద్రశేఖరరావు కానీ అబద్ధాలు చెప్పడంలో చాలా. ఇంకొకరు ఉన్నారు కదా అక్కడ, మల్లారెడ్డి, జీవన్ రెడ్డి అని అక్కడ ఆర్మూరు, వీళ్ళు ఇంకా వీళ్ళకన్నా ఎక్కువ అబద్ధాలు చెప్పేవాళ్ళు వాళ్ళు. అందరి పరిస్థితి ఏ విధంగా ఉందంటే వీళ్ళంతా ఎంత హీన స్థితిలో ఉన్నారంటే అంత జాలిపడే స్థితిలో ఉన్నారు. దేశంలో రాజకీయ నాయకులు ఎలా అంటే ఓడిపోతాము అని తెలిసినప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు రైతుల రుణమాఫీ ప్రకటిస్తారన్నమాట. పంట రుణాలన్నీ మేము మాఫీ చేస్తాం 1,00,000 వరకు అని. ఆ డబ్బులన్నీ ఎవరు ఇస్తారంటే మళ్ళీ పన్నుల ద్వారానే, లేకపోతే పెట్రోల్ ధరలు పెంచి కానీ, గ్యాస్ ధర పెంచి కానీ ఇవ్వాలి. ఇంకా మిగతా ఎక్కువ వస్తువుల మీద పన్నులు పెంచాల్సి వస్తుంది, లేకుంటే అప్పు తీసుకుని రావాలి, తర్వాత మళ్ళీ పన్నులు పెంచాలి. మన్మోహన్ సింగ్ ఏదో పెద్ద ఆర్థిక శాస్త్రవేత్త అన్నాడు. మరి ఆయన ఏం చేశాడు? ఆయన కూడా అంతే 75,000 కోట్ల రూపాయల విలువైన పంట రుణాలు మాఫీ చేశాడు. అంటే అది ఎన్ని సంవత్సరాల వరకు ఇబ్బంది అవుతుందో దేశంలో చూడండి. అంటే ఆయన ఓడిపోతారని తెలుసు వాళ్ళకు, అప్పుడు వాళ్ళు ఇట్లా చేస్తారు. తర్వాత మళ్ళీ ఏంటి, ఈయన చంద్రశేఖరరావు, ఈయనకు కూడా తెలుసు అన్నమాట ఓడిపోతారని. మళ్ళీ అందుకని ముందే ఒక రుణమాఫీ ప్రకటించాడు. తర్వాత గొర్రెల స్కీము ఇవన్నీ చెప్పాను కదా, రైతు బంధు, ఇవన్నీ కూడా ఉచిత పథకాలని. అంటే తన చేతి నుంచి ఇస్తున్నట్టు చెప్తున్నాడు, నేనే ఇచ్చాను అని. మరి చంద్రబాబు నాయుడు కూడా అంతే, చివరి దశలో ఏం చేశాడు, పసుపు కుంకుమ అని రకరకాలుగా పథకాలన్నీ పెట్టాడు అనమాట. ఏదో చేతి నుంచి వీళ్ళంతా ఇస్తున్నారు, నాకే ఓట్లు వేస్తారు, 175 సీట్లు నాకే అన్నాడు ఆయన. తర్వాత 23 సీట్లు వస్తాయి. అది తెలుసుకున్న తర్వాత బుద్ధి తెచ్చుకోవాలి కదా, మిగతా రాష్ట్రాల వాళ్ళు లేదన్నమాట. ఈయన చంద్రశేఖరరావు ఏం చేశాడు, మళ్ళీ 2018లో మళ్ళీ కూడా ఆయన రుణమాఫీ చేస్తాను 1,00,000 రూపాయలు అన్నాడు, ప్రకటించాడు. దాంతో రైతులంతా ఏం చేశారు, ఆ 1,00,000 రూపాయలు ఉచితంగా వస్తాయి, ఎవడన్నా ఓటేస్తే ఏదో 1,000, 2,000 ఇచ్చేవాళ్ళు, ఈయన 1,00,000 ఇస్తున్నాడు కదా అని రైతులంతా కూడా ఓటేశారు. ఆయన పార్టీ ఎమ్మెల్యేలంతా గెలిచారు. మరి తర్వాత ఏం జరిగింది, ఆయన చెతికిల పడ్డాడు. డబ్బులు ఎక్కడున్నాయి? మిషన్ భగీరథకు కావాలి, తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు కావాలి, గొర్రెల పథకానికి కావాలి, ఇంకా మిషన్ కాకతీయకు కావాలి, ఇంకా రకరకాలుగా కుంభకోణాలు అన్నీ చేస్తున్నారు కదా వీళ్ళు. మళ్ళీ ఇక్కడ అంబేద్కర్ విగ్రహము, సెక్రటరియట్కి డబ్బులు, ఇవన్నీ పెంచాడు. మరి ఖర్చులన్నీ పెరిగిపోయినాయి, జీతాలు పెంచారు 30%. మళ్ళీ యువకులకు అన్యాయం చేయాలని ఈయన చేశాడు, గవర్నమెంట్ ఉద్యోగాల పదవి విరమణ వయసును విపరీతంగా పెంచాడు. 58 నుంచి 61 సంవత్సరం చేశాడు. అంటే ఇది ఎంత అన్యాయం అని ఎవరు అడగలేదు. ఈయనేమో పెద్ద డిక్టేటర్ కదా ఆయన చంద్రశేఖరరావు, ఆయన చేసుకుంటూ పోయినాడు అనమాట. మరి ఇప్పుడు ఏంటైంది, 23లో వచ్చేసరికి ఈ పథకాలన్నీ కూడా ఈడు చేతి నుంచి ఇవ్వడలేదు, ఎవడు కూడా మనకు చేతి నుంచి ఇవ్వడలేదు, మనమే పన్నులు కట్టుకోవాలని ప్రజలకు అవగతమైంది.
చంద్రబాబు నాయుడు ఏం చేశాడు అదే చేసినాడు కదా, ఈయనకు కూడా అనుభవం రాలేదన్నమాట. ఈయన ఓడిపోయినాడు. సరే, ఈయన ఓడిపోయిన తర్వాత కనీసం తర్వాత మళ్ళీ అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఆయన కన్నా బుద్ధి తెచ్చుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఆయన కూడా అంతేనమాట, ఉచిత పథకాలు విపరీతం, అంటే ఆకాశం నుంచి వర్షం నీళ్లు పడ్డట్టే అనమాట. అన్ని ఉచిత పథకాలు ఎవరి ఇల్లు చేతి నుంచి ఇవ్వడం లేదు తెలుసు. ఏదో ఒక మతానికి ఎక్కువగా చర్చిలకు అన్నిటి కూడా విపరీతంగా డబ్బులు ఇచ్చేసినాడు. తర్వాత ఆయన ఏం చేశాడు, ఇప్పుడు 11 సీట్లలో కూర్చున్నాడు. అంటే నేనేం తప్పు చేయలేదు, నేను ఎట్లా ఓడిపోయినా నాకే తెలియదు, ప్రజలు తప్పు చేశారు, ఇదంతా ఏమీ కాదు నాయనా, నీ కర్మ ఫలితాన్ని నువ్వు అనుభవిస్తున్నావని వీళ్ళు రాజకీయ నాయకులు తెలుసుకోవాలి ఎప్పుడైనా కూడా. కానీ తెలుసుకోరు వీళ్ళు, ఎందుకంటే వీళ్ళకి మిడిమిడి జ్ఞానం ఎక్కువ కదా, షార్ట్ టర్మ్ తెలివి. వాళ్ళంతా కూడా ఏమనుకుంటున్నారు, మేము ఉచిత పథకాలు ప్రవేశపెడితే గెలుస్తాము, గొర్రెలు కానీ ఇంకోటి కానీ చేపలు కానీ అని, ఉచిత కరెంటు కానీ, లేకుంటే 300 యూనిట్లు ఫ్రీ, గ్యాస్ అది ఫ్రీ అని. తర్వాత మళ్ళీ ఇప్పుడు ఏం చేశారు, చంద్రబాబు నాయుడు విపరీతంగా ఉచిత పథకాలు ప్రవేశపెడుతున్నాడు. ఆయన గెలిచాడు కదా, నేను అది ఇస్తాను ఇది ఇస్తాను అని ఆయన చెప్తున్నాడు. ఎంతవరకు అది ఎక్కడి నుంచి వస్తాయనేది వాళ్ళు ఎవరు ఆలోచన చేయడం లేదు. ఎవరు కూడా ఈ స్వచ్ఛంద సంస్థలు కానీ మిగతా వాళ్ళు కానీ ఎవరు మాట్లాడడం లేదు. కానీ వీళ్ళది ఏంటంటే ఫ్యూచర్ ముందే రాసిపెట్టి ఉంటుంది అనమాట. వీళ్ళు లక్షల కోట్ల అప్పు తీసుకొచ్చి ప్రజలకు ఉచితంగా ఇస్తున్నారు, సోమరులు చేస్తున్నారు. వీళ్ళు కూడా మాజీలు అయిపోతారు. మనకంతా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఏమాత్రము తెలివిలేని చంద్రశేఖరరావు ఎలా ప్రతి ఎన్నికల్లో గెలిచారు. ఇంత అహంకారం ఉంది వీళ్ళకు, ఏమాత్రము రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే శక్తి కూడా లేదు కదా, ఆయన కూడా ఎట్లా గెలిచారని మీరు అనుకోవచ్చు. అది ఇప్పుడిప్పుడే బయటపడుతుంది. ఎన్నో కుంభకోణాలు చేశారు, డబ్బులు సంపాదించుకున్నారు, వాళ్ళ పార్టీకి కూడా ఎన్నో వేల కోట్లు డబ్బులు వచ్చేసాయి. అంటే ఎంతో అవినీతి జరిగిందనమాట. ఈ అవినీతి అంతా కప్పిపుచ్చుకున్నారన్నమాట. కప్పిపుచ్చుకున్న తర్వాత ఎదుటివాడిని ఎలా దెబ్బ కొట్టాలి, అంటే దుర్బుద్ధితో, చెడు బ్రెయిన్లో వీళ్ళకి విషయం ఉందన్నమాట. వీళ్ళు ఏ విధంగా చేశారనేది ఇప్పుడిప్పుడే బయటపడింది. మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ కుంభకోణం అనేది బయటపడింది. ఆ ఫోన్ ట్యాపింగ్ కుంభకోణంలో పోలీసు అధికారులకు విపరీతంగా అధికారం ఇచ్చారనమాట. ఈ వెలమ కులం వాళ్ళంతా ఎక్కువ కూడా వీళ్ళే ఉన్నారు. భుజంగరావు అని, ప్రభాకర్ రావు, రాధాకిషన్ రావు, తిరుపతి అన్న, వీళ్ళంతా కూడా ఏంటంటే సూపర్ పవర్స్ ఇచ్చేశారు. అంటే ఆయన అప్పుడు హిట్లర్ ఎట్లా ఇచ్చాడో వాళ్ళ సైనికులకు, ఈయన కూడా పోలీసులకు విపరీతమైన అధికారం ఇచ్చాడు. ఏంటి, ఎదుటి వాళ్ళ ఫోన్ నెంబర్ ట్యాప్ చేసి వాళ్ళ సంభాషణ అంతా విని వాళ్ళను లోపరుచుకోవాలి, వాళ్ళ డబ్బులు ఏ విధంగా బదిలీ చేస్తున్నారు ఎక్కడెక్కడ అని. అంటే చూడండి, సినిమా యాక్టర్లవి ఫోన్లు ట్యాప్ చేశారంట, జడ్జీలవి చేశారు, జర్నలిస్టులవి చేశాడు, ఎడిటర్లవి చేశారు, ఇంకా రకరకాల వాళ్ళందరివి రాజకీయ నాయకులవి చేశారు. అంటే ఎన్నికలలో గెలవనికి ఎన్ని కుతంత్రాలు పడ్డాడో చూడండి ఈయన. అంటే అన్ని కుతంత్రాలతో, అంటే ఈ ఒక్కడు కాదన్నమాట, వీళ్ళంతా ఒక గ్యాంగ్. ఈ గ్యాంగ్ అంతా కుతంత్రాలు చేసి గెలుస్తూ వచ్చారన్నమాట ప్రతి ఎన్నికల్లో. అది ఇప్పుడు బయటపడుతుంది. ఇప్పుడు ఢిల్లీ సారా కుంభకోణం అందరికి తెలిసినదే. ఆ కుంభకోణంలో ఈయనకు తెలుసు, ఇక్కడ వేల కోట్లకు మనము టెండర్ వేసుకున్నాం సంపాదించుకొని, కానీ అది మధ్యలో పట్టుబడితే ఏ విధంగా చేయాలి, ఈమె కవితను అరెస్ట్ కాకుండా చేయాలంటే ఏం చేయాలి అంటే ఆయన ప్లాన్ ఏంటంటే, ఒక బీజేపీ వాడిని, అంటే కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ ఉంది కదా, బీజేపీ నాయకుడిని ఒకరిని అరెస్ట్ చేస్తే అది నకిలీ ఎమ్మెల్యేల కొనుగోలు ఒకటి జరిగింది కదా, ఎక్కడ గెస్ట్ హౌస్లోకి పోతేనే వాళ్ళను మేము ఆ కొనుగోలుకు వచ్చారు, మేము అరెస్ట్ చేశాము, ఢిల్లీ నుంచి సంభాషణ ఉంది, లీక్ అయింది, కావాలంటే చూడండి అని ఏదో చూపించారు. వాళ్ళని పిలిపించారు, వాళ్ళు ఏం రాలేదు. అది హైకోర్టుకు పోయింది, సుప్రీంకోర్టుకు కూడా పోయింది. ఎస్ఐటీ గానా సిబిఐనా ఏది ఉండాలి అని. ఇప్పుడు దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈయన ఢిల్లీలో ఉన్న వాళ్ళని ఎవరన్నా ఒకరిని అరెస్ట్ చేస్తే వాళ్ళ అరెస్టును ఆపనీకి ఏంటంటే కవిత అరెస్టును కూడా ఆపొచ్చు అని, అంటే ఇచ్చిపుచ్చుకోవడం అనేది ఆయన ప్లాన్ వేసాడు అనమాట. అంటే కవితను మీరు విడుదల చేస్తే నేను మీ బీజేపీ నాయకుడిని విడుదల చేస్తాను అని. ఎంత కుతంత్రమో చూడండి. అసలు మనం అనుకుంటాం ఈయనకి ఇంత తెలివి ఉందా అని. అంటే చెడ్డగా పనిచేయడానికి మనుషులకు అందరూ తోడ్పడతారనమాట. ఈయన అట్లా చేశాడు. తర్వాత అది ఏమైందో ఏమో, ఆ కేసు అది మరుగున పడిపోయింది. అది కూడా ఏమి ఎంక్వైరీ కూడా కాలేదు. పోనీ అక్కడ ఎమ్మెల్యేలు ముగ్గురు ఏమన్నా పరిశుద్ధులా, శుద్ధపూసలా అంటే కాదు. వాళ్ళు ఆల్రెడీ కాంగ్రెస్ నుంచి గెలిచి ఇక్కడ కప్పగంతులు వేసి బీఆర్ఎస్కి వచ్చిన వాళ్ళే అనమాట. వాళ్ళను ముగ్గురిని కొంటే ప్రభుత్వాన్ని పడగొడతారంట. ఎంత తెలివి తక్కువగా మాట్లాడతారంటే ఇలా. అసలు బుద్ధి ఉందో లేదో, ముగ్గురితో ప్రభుత్వం కూలిపోతుందా ఏంటో మరి. వీళ్ళ బుద్ధి అట్లా ఉంది అన్నమాట. అంటే ఇన్ని కుతంత్రాలు చేసి ప్రభుత్వాన్ని నడిపినారన్నమాట. ఇప్పుడు ఒక్కొక్కటే బయటకు వస్తుంది. ఈ కుంభకోణాలే కాకుండా కుతంత్రాలు కూడా చేశారు వీళ్ళు. మరి లాస్ట్కి ఏమైంది, పెద్ద గుడ్డు సున్నా వచ్చింది ఈ పార్లమెంటు ఎన్నికలలో.
ఈ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు నిజంగా రాష్ట్ర ప్రజలకు ఏదైనా మేలు చేశారు, వీళ్ళ ఆదాయాన్ని పెంచే పథకం ఏదైనా ప్రవేశపెట్టారు, నిజంగా ఇక్కడ రాష్ట్రాన్ని అంతా కూడా అభివృద్ధి చేశారంటే వాళ్ళు పదే పదే ఎన్నికల్లో గెలిచేవారు. కానీ వీళ్ళేంది కుట్రతో గెలిచినట్టు ఇప్పుడు తెలిసిపోయింది. అన్ని రకాల కుట్రలు, కుతంత్రాలు, అహంకారము, ఇతరులను తిట్టడము, ఇవే సరిపోయినాయి వీళ్ళు. అంటే చిల్లరగాళ్ళు ఏంటంటే కన్నా వీళ్ళు మీటింగ్ వస్తారు కదా, ఆ చిల్లర జనాలను మెప్పించనీకనమాట ఎదుటి వారిని తిట్టడం అనమాట. రకరకాల బూతులు మాట్లాడడం, ఎవరినైనా సరే గాడు గీడు అనడం. ఎందుకు ఇట్లా జరిగిందంటే కినా వీళ్ళు చిల్లర జనాలు ఓటేయించుకుంటే కినా మనం గెలుస్తామని అనుకున్నారు. కానీ అంతా ఆ విధంగా జరగలేదు. తర్వాత ఏమైంది, కామారెడ్డిలో ఏమైనారు, ఇద్దరు ముఖ్యమంత్రి క్యాండిడేట్స్ ఓడిపోయినారు. మరి ఇటు చూడండి, అంటే మేము ఎన్నో ఉచిత పథకాలు ఇస్తాము అని ఒకరు ముందుగా ప్రామిస్ చేశారు రేవంత్ రెడ్డి, ఆయన ఓడిపోయినాడు. తర్వాత ఏంటి ఈయన చంద్రశేఖరరావు, నేనే ఏదో చేతి నుంచి ఇచ్చాను, ఆకాశం నుంచి వెదజల్లాను, హెలికాప్టర్ నుంచి డబ్బులు వెదజల్లాను, మీకోసమే నా జేబు నుంచి ఇచ్చాను అనుకున్నాడు, ఆయన ఓడిపోయినాడు. ఇప్పుడు తర్వాత ఏం జరిగింది, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కదా, ఆయన సొంత నియోజకవర్గం ఏంది అప్పుడు మల్కాజ్గిరి, అక్కడ అక్కడ కాంగ్రెస్ ఓడిపోయింది. మరి ఎట్లానే ఉంటుంది అనమాట. ఏమాత్రము అభివృద్ధి చేయకుండా ప్రజలను నెగ్లెక్ట్ చేసి ఏదో ఎదుటివారిని తిడితేగినా మనం సరిపోతుంది, బూతులు మాట్లాడితే సరిపోతుంది అనుకున్నారు వీళ్ళు. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సొంత జిల్లా అయింది మహబూబ్ నగర్, అక్కడ పార్లమెంట్ సీటు ఓడిపోయినారు, అక్కడ బీజేపీ గెలిచింది. ఇక్కడ ఈయన మల్కాజ్గిరిలో కూడా అంతే, మల్కాజ్గిరిలో బీజేపీ వాళ్ళు గెలిచారు. మరి ఏంటిది అంటే ప్రజలను ఏమాత్రం పట్టించుకోకుండా పేపర్ స్టేట్మెంట్లు ఏదో వాళ్ళకి దగ్గర ఒక 2-3 పేపర్లు ఉంటాయన్నమాట. వాళ్ళకేదో డబ్బులు ఇచ్చి ఇట్లా రాయిస్తారు. ఇప్పుడు నమస్తే తెలంగాణ కానీ, ఈనాడు కానీ, టీవీ ఛానల్, TV5, ఆంధ్రజ్యోతి, ఇవన్నీ ఉంటాయి కదా, వాళ్ళంతా కూడా రాజకీయ నాయకులకు బాగా కొడుతుంటారు అనమాట. కానీ వాళ్ళకి ముట్ట చెప్పాల్సిన డబ్బులు వస్తుంటాయి, వాళ్ళకి రావాల్సిన డబ్బులు వస్తుంటాయి కాబట్టి వాళ్ళు ఒకరికి బాగాగా ఉంటారన్నమాట. అటువంటి ఎన్ని రోజులు నడిపిస్తారు. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కుంభకోణం బయటపడింది, సారా కుంభకోణం బయటపడింది, జైల్లో ఉంది, 80 రోజులు అవుతుంది, ఆమె బయటికి రాలేదు. మనీష్ సిసోడియా ఆయన 1 సంవత్సరం పైగా జైల్లోనే ఉన్నాడు. ఇప్పుడు జైలు జీవితం అంటే అంత ఈజీ కాదు, అంత స్వతంత్రం అంతా కోల్పోతారు. అసలు ముఖ్యమంత్రినే, ఇక్కడ ఢిల్లీ ముఖ్యమంత్రి ఇప్పుడు జైల్లో ఉన్నాడు. మీరు ఆలోచన చేయండి. అంటే సారా కుంభకోణం ఎంత పెద్దగా చేశారు వీళ్ళు, అంటే ఎంత దోచుకుందాం అనుకున్నారు ప్రజల నుంచి. అంటే అప్పుడు అంతకుముందు ప్రభుత్వానికి వచ్చే ఆదాయాన్ని కూడా ఒక్కొక్క సీసా మీద 300 వస్తుంటే మొత్తం అదంతా 300 కూడా రిటైలర్స్కి ఇచ్చేసి ఓన్లీ ప్రభుత్వానికి 30 రూపాయలు వచ్చేటట్టు వీళ్ళు ప్లాన్ వేస్తారు అనమాట. అట్లా ఉంటుంది అనమాట. అంటే సంవత్సరానికి వీళ్లకు 5,000 కోట్ల రూపాయలు వస్తే దాన్ని అంతా పంచుకుందాము అని ముందే దాంట్లో ఏం చేశారు, అందరినీ బెదిరించేసి 290 కోట్లు వసూలు చేసింది కవిత. విమానంలో తీసుకుపోయి 100 కోట్లు ఆమ్ ఆద్మీ పార్టీకి ఇస్తే వాళ్ళు గోవా మరియు పంజాబ్ ఎన్నికల్లో వాళ్ళు పంచిపెట్టి వాళ్ళు గెలిచారనమాట. ఇట్లా ఉంటుంది అవినీతి. అంటే అవినీతితో ప్రజలను కొనుక్కోవడం అంట. ప్రజలకైనా కొద్దిగా బుద్ధి రావాలి. మనము ఏం చేస్తున్నాము, ఓటేసేటప్పుడు ఎవడో 2,000 లేకుంటే రుణమాఫీ లేకుంటే పెన్షన్లు ఇస్తే వాడు ఎక్కడి నుంచి ఇస్తున్నాడు, మన డబ్బులే మనకి ఇస్తున్నాడు. అది గుర్తు పెట్టుకోవడం లేదు ఎవరు. అది తెలుసుకున్నప్పుడు మాత్రం ఇటువంటి చిల్లర రాజకీయ నాయకులకు ఏ పార్టీకైనా సరే గుండు సున్నానే వస్తుంది. అంటే బీఆర్ఎస్ గుండు సున్నా వచ్చింది కదా, ఇప్పుడు ఆయన వైఎస్ఆర్సీపీకి 11 సీట్లు వచ్చాయి. ఇంకా అట్లా చాలా మందికి వచ్చేస్తాయి అన్నమాట. ఇప్పుడు చాలా కుటుంబ పార్టీలన్నీ కూడా కనుమరుగైపోతాయి. ఈ అవినీతితో అహంకారము రకరకాలుగా చేస్తున్నారు కదా, వీళ్ళంతా కూడా కనుమరుగైపోవాల్సిందే.